వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ క్లాస్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం అర్థమెటిక్ ప్రోగ్రెస్ అనే టాపిక్ నుండి ఒక 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం రండి. ఈ క్వశ్చన్ 2025 మార్చిలో ఇచ్చాడండి. అదేంటంటే వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఇన్ అండ్ ఏపీ. ఏపీలో కామన్ డిఫరెన్స్ అడిగాడండి. మనకి కామన్ డిఫరెన్స్ అడిగితే ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఇచ్చాడండి 6 అండ్ nth టర్మ్ ఇచ్చాడండి 6n. చూడండి ఇది అంత ఈజీ ఏం కాదండి. సో కొంచెం కష్టంతో కూడుకున్న ప్రశ్న. కామన్ డిఫరెన్స్ కావాలంటే టర్మ్ 2 టర్మ్ 1 కావాలి. ఇక్కడ టర్మ్ 1 ఇచ్చాడు కానీ టర్మ్ 2 ఇవ్వలేదు. ఇప్పుడు మరి కామన్ డిఫరెన్స్ కావాలంటే ఇచ్చిన సోర్స్ ఏంటి? ఇక్కడ nth టర్మ్ ఇచ్చాడు. nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు 6n అండి. an కి ఫార్ములా ఏంటి అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అండి. nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దాని వాల్యూ ఎంత ఇచ్చాడండి? 6 ఇంటూ n ఇచ్చాడండి. మరి ఇంకేమి ఇచ్చాడండి? ఫస్ట్ టర్మ్ ఇచ్చాడండి అంటే a ఇచ్చాడండి. a ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 6 వేస్తే 6 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అడిగాడండి. ఇటువైపు 6n అనేది మిగలడం జరిగింది. ఈ ప్లస్ 6 అటువైపు పట్టుకెళ్ళిపోండి -6 అవుతుంది. సో n మైనస్ 1 ఇంటూ డి నేను టచ్ చేయలేదు. 6n పక్కన -6 చేరుతుంది. మనకి డి వాల్యూ కావాలి కాబట్టి డి పక్కన ఇంకేం ఉండకూడదు. n మైనస్ 1 ఉంది. దాన్ని గుణిస్తుంది, అటువైపు వెళ్తే భాగిస్తుంది కాబట్టి డి మిగిలిపోతుంది. ఇక్కడ 6ని కామన్ తీస్తున్నాను. 6ని కామన్ తీస్తే n మైనస్ 1 మిగిలింది. ఈజ్ డివైడెడ్ బై n మైనస్ 1 వచ్చి డినామినేటర్లోకి వచ్చి చేరుతుంది. ఇక్కడ n మైనస్ 1కి n మైనస్ 1 క్యాన్సిల్ అయితే డి ఈజ్ ద 6 ఈజ్ ద ఆన్సర్. 6 అనేది C లో ఉంది. ఈ విధంగా మీరు చేస్తే 1 రూపీ కాయిన్ మీ పాకెట్ లో ఉంటుంది. కొంచెం కష్టంతో కూడుకున్న ప్రశ్న. ఇలాంటి క్వశ్చన్స్ మీరు డిస్కస్ చేస్తే మీకు ఎగ్జామ్ లో ఈజీ అవుతుంది. ఈ టాపిక్ సంబంధించిన 4 మార్క్స్ ప్రీవియస్ ఇయర్ 4 మార్క్స్ డిస్కస్ చేస్తాను. ఈ విధంగానే మొదటి కామెంట్లో లింక్ ఇచ్చాను, యూస్ చేసుకోండి. జై హింద్.